హలో అండి. నమస్తే. వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను మీ మహిమ. మనకి రీసెంట్‌గా చాలా కాంట్రోవర్షియల్ డిబేట్స్ జరుగుతున్నాయి కదా! స్ట్రే డాగ్స్ గురించి, వీధి కుక్కల గురించి, అలాగే వాటిని చంపేయాలి అని చెప్పి కొంతమంది, వద్దని కొంతమంది, తీసుకెళ్ళి ఊరవతల వదిలేయాలని చెప్పేసి కొంతమంది. ఇలాంటి రకరకాల డిబేట్స్ అనేవి చాలా జరుగుతున్నాయి. ఒక 3, 4 డేస్ నుంచయితే ఈ కాంట్రవర్సీ మరీ ఎక్కువగా కనిపిస్తోంది. సో, నేను దీని మీద ఒక చిన్న అవగాహన మీకు కల్పించాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగిందనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పీపుల్, మనం ఏ విషయం మీద అయినా సరే పరిపూర్ణ అవగాహన తెచ్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటప్పుడే మన ప్రశ్నించే హక్కు మనం సంపూర్ణంగా దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకోగలుగుతాం. అలాగే సొల్యూషన్ కూడా మనకి దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి, దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను దీని మీద ఒక చిన్న క్లారిటీ మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు యాక్చువల్లీ స్ట్రీట్ డాగ్స్ మీద అసలు ఎప్పుడూ లేనంత విధంగా ఈసారి ఇంత పెద్ద చర్చలు జరగడానికి గల కారణం ఏంటంటే, గత సంవత్సరం ఢిల్లీ చుట్టూ ఉండే పరిసరాల్లోనూ కుక్క కాటుకి గురయ్యి కొంతమంది మరణించడం జరిగింది. కొంతమంది తీవ్రంగా గాయపడడం కూడా జరిగిందనమాట. సో, దాన్ని సువో మోటోగా సుప్రీం కోర్ట్ కేసు తీసుకుని ఈ డాగ్స్ ఏవైతే చాలా అగ్రెసివ్‌గా అంటే బాగా కోపానికి గురయ్యి, తర్వాత మనుషుల్ని భయపెట్టి, బెదిరించి కరిచే లక్షణాలున్నాయో అలాంటి కుక్కలనన్నీ కూడా ఆ ఏరియా యొక్క మున్సిపల్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఐడెంటిఫై చేసి, తీసుకొని వెళ్ళి వాటిల్ని వ్యాక్సినేట్ చేసి అవసరమైతే, లేదంటే స్టెరిలైజ్ చేసి, ఓకే, ర్యాబీస్ కాజ్ చేసే డాగ్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక వాటిని గుర్తించి పర్మనెంట్ షెల్టర్స్‌లో పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందనమాట యాక్చువల్‌గా. సో, దీనికంటే ముందుగా ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2023లో ప్రభుత్వం ఏబీసీ అనే ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది డాగ్స్ కోసం. అదేంటంటే యానిమల్ బర్త్ కంట్రోల్ అంటారనమాట దీన్ని, ఏబీసీ చట్టం. ఈ చట్టం క్రింద కుక్కల యొక్క వాటి యొక్క పాపులేషన్ తగ్గించడానికి చేసినటువంటి ఒక చట్టం అనమాట. ఈ చట్టం క్రింద మనకి వీధిలో తిరిగే కుక్కలన్నీ కూడా లోకల్ గవర్నమెంట్ బాడీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ క్యాప్చర్ చేసి తీసుకుని వెళ్ళి వాటిని స్టెరిలైజ్ అంటే మళ్ళీ పిల్లలు పుట్టకుండా ఉండే విధంగా వాటికి ట్రీట్మెంట్ చేసి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఎక్కడైతే కలెక్ట్ చేశారో అక్కడే ఆ ప్లేస్లోనే వాటిని వదిలేయాలి. యాక్చువల్గా ఇది అండి చట్టం. ఓకే. సో, కానీ సుప్రీంకోర్టు పోయిన సంవత్సరం ఆగస్ట్ 2025న అలా తీసుకొచ్చి మళ్ళీ వదిలేయొద్దు, వాటిని తీసుకెళ్ళి అసలు మళ్ళీ దూరంగా ఊరు అవతల చిన్న చిన్న షెల్టర్స్ ఏర్పాటు చేసి అక్కడే వాటిని పెట్టాలి కానీ తీసుకురావద్దు అని చెప్పిందనమాట, వాటి యొక్క డేంజర్ని గుర్తించి. యాక్చువల్గా నిజంగానే స్ట్రీట్ డాగ్స్ కుక్కలు అంత డేంజరసా, అవి క్రిమినల్సా అంటే అస్సలు కాదు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. కుక్క చాలా విశ్వాసజీవి కదండి. కానీ ఇప్పుడు ఎక్కడైతే మనకి ఈ రోజుల్లో చూస్తే పాపులేషన్ పెరిగిపోయి ఎక్కడంటే అక్కడ చెత్త, వేస్ట్ మేనేజ్మెంట్ బాగా సరిగ్గా లేకపోయిన ప్లేసెస్లో ఈ కుక్కలు అనేవి అక్కడికి వచ్చి చేరి వాటికి పాపం ఆహారం లేదు కదా. ఈ మధ్యలో మనం చూసుకున్నట్లయితే మనకు తెలుసు కదా, వాటికి సరైన ఆహారం దొరక్క చెత్త ఉన్న ప్లేసెస్ అన్నిటిలో కూడా అవి పోగు పడిపోయాయి అనమాట. అక్కడ ఒక గుంపుగా ఏర్పడిపోతాయి. కుక్కల యొక్క న్యాచురల్ బిహేవియర్ ఏంటంటే అవి ఎక్కడ ఏ టెరిటరీ ఏ ప్లేస్లో అయితే నివసిస్తూ ఉంటాయో అవి ఇంకా మాదే ఈ ప్లేస్ అని అనుకుని దాని సొంత ప్లేస్లో తీసుకుని వేరే మనుషులను అవ్వచ్చు, వేరే కుక్కలను అవ్వచ్చు, ఆ ప్లేస్లోకి, ఆ బోర్డర్లోకి రానివ్వనమాట సాధారణంగా. ఓకే. సో, ఈ అగ్రెషన్ తగ్గించడం కోసమే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే స్టెరిలైజ్ చేయమని చెప్తుంది. స్టెరిలైజేషన్ చేయడం వల్ల కుక్కలకు ఉండేటువంటి ఆ ఆవేశం, కోపం, రోషం ఏదైతే ఉంటుందో అది కొంచెం తగ్గిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగే వాటి పాపులేషన్ కూడా తగ్గుతుందన్నమాట. సో, అలాగే పిల్లల్ని పెట్టిన కుక్కలు కూడా మీరు చూసుకున్నట్లయితే కనుక బయటికి వెళ్ళి అరుస్తూనే ఉంటాయి అవి ఎప్పుడు. వాటిని పిల్లల రక్షణ కోసం అవి వచ్చి అరిచి, చిన్నపిల్లలు అనుకోండి, వేరే పాపం చిన్న పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు అరుస్తున్నప్పుడు భయపడి పరిగెడతారు, పిల్లలకి తెలియక కదండి. అలా పరిగెట్టినప్పుడు ఆ పిల్లల్ని కరిచేస్తూ ఉంటాయి అన్నమాట తెలియకుండానే. ఒక్కొక్కసారి అంటే కరిచే కేసెస్ చాలా తక్కువగానే ఉంటాయి. సో, మనం కుక్కల వైపు నుంచి చూసుకున్నట్లయితే ఇదండి. సో, 2023 చట్టం ప్రకారం ఇది చేయాల్సి ఉంటుందన్నమాట. సో, మధ్యలో సుప్రీంకోర్టు ఎందుకు ఇంటర్ఫియర్ అయిందో కూడా నేను మీకు చెప్పాను కదా. ఇప్పుడు నెక్స్ట్ యానిమల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి యానిమల్ రైట్స్ కోసం పోరాడుతున్నారు. అసలు సుప్రీంకోర్టు చేసినటువంటి ఈ తీర్పుకి మేము ఒప్పుకోము. కుక్కల్ని అలాగా వాటిని పట్టుకుని తీసుకెళ్లి బంధించి ఒక చోట పెంచుతున్నారంటే అది చాలా ఇన్హ్యూమన్ నేచర్. అది కుక్కల పట్ల మనకి కంపాషన్ లేదా మీకు అని చెప్పి వాళ్ళు ముందుకొచ్చి పోరాడుతున్నారు అనమాట యాక్చువల్గా అయితే. సో, ఇది కరెక్టేనా అంటే ఇది కూడా కొంతవరకు కరెక్టే. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో నుంచి చూసినట్లయితే కుక్కల్ని వాటిని పాపం అప్పటి వరకు తిరిగి ఆ ప్లేస్కి అలవాటు పడిపోయి ఉన్నప్పుడు
ఉన్నప్పుడు వేరే చోటుకి వెళ్తే అవి బెంగపడి సిక్ అయ్యి మళ్ళీ వాటికి కూడా అవి కూడా చనిపోయే ప్రమాదం చాలా వరకు ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి అలా ఉండకూడదు, వాటిని అలా చేయడానికి మేము ఒప్పుకోమని చెప్పి వాళ్ళు ఇప్పుడు ముందుకొచ్చి వాళ్ళ చర్చలు వాళ్ళు జరుపుతున్నారనమాట. ఈ ఒక్క సుప్రీంకోర్టు తీర్పు వల్ల యానిమల్ లవర్స్ అవ్వచ్చు, లాయర్స్ అవ్వచ్చు, అడ్వకేట్స్ అవ్వచ్చు, సామాన్య ప్రజలు అవ్వచ్చు, అందరూ ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు బయట పెడుతూ చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఫైనల్గా సుప్రీంకోర్టు ఇదే కాకుండా మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్పింది. ఏంటంటే ఈ మధ్య వీధి కుక్కలకి ఏం చేస్తారండి, వాటికి ఎవరైనా సరే వాటికి ఫీడ్ పెడుతూ ఉంటారు, ఆహారం పెడుతూ ఉంటారు కదా. ఆ ఆహారానికి అలవాటు పడి ఆ ఏరియాకి వచ్చేసి అవి కూడా మళ్ళీ అక్కడ అగ్రెసివ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఎక్కడ పడితే అక్కడ కుక్కలకి ఆహారం పెట్టడానికి వీలు లేదు. వాటికి పెట్టే ఒక పర్టికులర్ ప్లేస్ని మీరు చూస్ చేసుకోండి. ఒక స్ట్రీట్లో అవ్వచ్చు, ఒక ఏరియాలో అవ్వచ్చు, ఒక ప్లేస్ని మీరు చూస్ చేసుకుని ఆ ప్లేస్లో మాత్రమే కుక్కలకి ఆహారం పెట్టండి, మిగిలిన ప్లేస్లో పెట్టడానికి వీలు లేదు. అలా ఎవరైతే ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కుక్కలకి ఆహారం వేస్తూ ఉంటారో వాళ్ళ మీద తీవ్ర చర్యలు తీసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టు హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఎక్కడంటే హాస్పిటల్స్ దగ్గర అవ్వచ్చు, తర్వాత చిన్నపిల్లలు చదువుకునే స్కూల్స్ దగ్గర అవ్వచ్చు, పార్క్ ప్లేసెస్లో అవ్వచ్చు, పార్క్స్ ఉంటాయి కదండి, పబ్లిక్ ప్లేసెస్, వాటి దగ్గర కుక్కలకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం పెట్టడానికి వీలు లేదు. ఎందుకంటే ఎస్పెషల్లీ హాస్పిటల్స్, గవర్నమెంట్ సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్ని వీధి కుక్కలు ఉన్నాయో వాటన్నిటికీ మీరు బాధ్యులా అని చెప్పి సిటిజన్స్ని, ఎస్పెషల్లీ యానిమల్ లవర్స్ని, ఎవరైతే సోకాల్డ్ ఆ కుక్కలకు ఆహారం పెడుతూ ఉంటారో వాళ్ళందరి దగ్గర ప్రశ్నించింది అనమాట. సో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక మనిషికి రైట్ టు లివ్ అనేటువంటి ఒక రైట్ని మనకి కాన్స్టిట్యూషన్ కల్పించడం జరుగుతుంది. ఆ రైట్ ప్రకారంగా మనుషులు ఎవరికి కూడా కుక్కల వల్ల హాని జరగడానికి వీల్లేదు అని చెప్పి మేము ఈ తీర్పును పాస్ చేశాము అని సుప్రీంకోర్టు తన తీర్పును సమర్థించుకుంది. యానిమల్ లవర్స్ చెప్పాను కదా, వాళ్ళు చూస్తేనేమో కుక్కలకి ఎటువంటి హాని జరగకూడదు, జరిగినట్లయితే మేము ఊరుకోము అంటది. కానీ సుప్రీంకోర్టు నార్మల్ కుక్కల్ని ఎక్కడ బంధించమని చెప్పలేదు. ఆ తర్వాత తీసుకొచ్చి వదిలిపెట్టేయండి, ఏ కుక్కలైతే అగ్రెసివ్గా ఉన్నాయో, ర్యాబీస్ కాజ్ చేసే అవకాశం ఉన్నాయో వాటిని మాత్రమే వ్యాక్సినేట్ చేసి, ఇంకా వాటి అప్పటికీ కూడా వాటిలో లక్షణాలు తగ్గకపోతే గనక వాటిని వీధి బయట షెల్టర్స్లో పెట్టమని చెప్పింది. అయితే మరి ఇక్కడ తప్పు ఎవరిదంటారు? మరి అలా చూసుకుంటే ఇప్పుడు తల్లిదండ్రులు అవ్వచ్చు, తర్వాత వయసు పైబడిన వాళ్ళు అవ్వచ్చు, బయటకు వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే సాయంత్రం 6 దాటిన తర్వాత వాకింగ్కి వెళ్ళాలన్నా సరే భయపడుతున్నాం అని చెప్పి వయసు మళ్ళిన వాళ్ళు అంటున్నారు. ఇది కూడా తప్పు కాదండి, వాళ్ళ యొక్క కన్సర్న్ కూడా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చూసుకున్నట్లయితే నిజమే, కుక్కలు అరుస్తూ వచ్చినప్పుడు వాళ్ళకి ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. మరి ముఖ్యంగా చిన్నపిల్లలండి, వాళ్ళకి తెలియక పాపం ఆ కుక్కల్ని వాళ్ళు అల్లరి చిలిపితనంతా ఆ కుక్కలు అరుస్తూ ఉంటే వేళ్ళు మళ్ళీ రాళ్ళు వేస్తూ ఉంటారు ఆ పిల్లలు. ఇలా చేయడం వల్ల అవి ఇంకా కోపోద్రేకానికి గురయ్యి వీళ్ళని కరిచే అవకాశాలు కాస్త కనబడుతున్నాయి అనమాట. మనం చూసుకుంటే కొన్ని కేసెస్లో అయితే చిన్న పిల్లల్ని కూడా కుక్కలు కరిచేసిన సందర్భాలు, చాలా తీవ్రంగా గాయపరిచిన సందర్భాలు కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి. అయితే మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? సో దీనికి ఏంటంటే మెయిన్ ఫస్ట్ థింగ్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదండి, ఫస్ట్ ఆహారం కుక్కలకి ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. రెండోది, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకి జాగ్రత్తలు చెప్తూ ఉండాలన్నమాట. సో చీకటైతే అలాగో బయటికి పంపించరు, ఎప్పుడైనా పిల్లలు ఆడుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు కుక్కలు ఒకవేళ అరిచినా, వీళ్ళు వెనకాల పరిగెడుతూ ఉన్నా సరే భయపడకుండా, వేళ్ళు తిరిగి పరిగెత్తకుండా, వాటి మీద తిరిగి రాళ్ళు విసరకుండా ఉండాలి అని చెప్పి కొంచెం ధైర్యంగా అక్కడ నిలబడాలని చెప్పి కొంచెం జాగ్రత్తలు చిన్నపిల్లలకి ఇలాంటివి చెప్పినట్లయితే కనుక వాళ్ళు కుక్కలు ఉండే ప్లేసెస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళకూడదండి. రెండోది, ఒకవేళ వెళ్తే చిన్నపిల్లలు కాబట్టి వాటి మీద దాడి చేయకుండా, తర్వాత వాటికి కోపం తెప్పించే పనులు, చిన్న చిన్న అల్లరి పనులు పిల్లలు చేయకుండా ఉన్నట్లయితే కనుక, వాటికి ఊరికూరికి బిస్కెట్స్ అవి చిన్నపిల్లలు కూడా తెలియక వేస్తూ ఉంటారు కదంటే, అలాంటివి అస్సలు చేయకూడదని పిల్లలకి హెచ్చరించి వాళ్ళకి నేర్పించుకున్నట్లయితే కొంచెం ఇలాంటి అవకాశాలు, చాలా దాడులు జరిగే అవకాశాలు కుక్కల వల్ల చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు మరీ ముఖ్యంగా లోకల్ గవర్నమెంట్ యొక్క రోల్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. యాక్చువల్లీ ప్రతి కుక్కని ఐడెంటిఫై చేసి వాటిని స్టెరిలైజ్ చేయడం, వ్యాక్సినేట్ చేయడం, వాటి బాధ్యత తీసుకోవాల్సినది ఎవరికైనా ఎక్కువగా ఉంది అంటే అది లోకల్ గవర్నమెంట్, మున్సిపల్ గవర్నమెంట్ కావచ్చు, లేదంటే పంచాయతీ గవర్నమెంట్స్ కావచ్చు. ఆ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్లో కనుక కుక్కల్ని ఐడెంటిఫై చేసి వాటిని వ్యాక్సినేట్ చేసి స్టెరిలైజ్ చేసి మళ్ళీ తిరిగి ఆ ప్లేస్లో వదిలేస్తూ ఉంటే వాటి వల్ల ఎటువంటి హాని జరగదండి. సో ఇక్కడ ప్రభుత్వం కనుక చొరవ తీసుకుని, ఇది చాలా పెద్ద సమస్య యాక్చువల్గా నిజంగా. ఆ
ఆ పెద్ద సమస్యని పెద్దగానే చూసి చాలా త్వరగా చర్యలు తీసుకున్నట్లయితే గనక కుక్కల్ని ఐడెంటిఫై చేసి కంటిన్యూస్ బేసిస్‌లో అంటే ఇప్పుడు నేను ఐడెంటిఫై చేశాను మళ్ళీ ఇంకో సంవత్సరం తర్వాత వస్తాను అని ప్రభుత్వాలు కూర్చోడానికి వీల్లేదండి. మళ్ళీ ప్రభుత్వం వచ్చి ప్రతి నిర్ణీత సమయానికి వచ్చి ఆ కుక్కల్ని ఐడెంటిఫై చేసి ఆ ఏరియాలో తీసుకెళ్లి స్టెరిలైజ్ చేసి మళ్ళీ తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిదన్నా ఉంది అంటే అది లోకల్ గవర్నమెంట్‌దే చాలా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మరి నార్మల్ సిటిజన్స్ పాత్ర ఏంటి అంటే గనక కుక్కలు ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేసి లోకల్ గవర్నమెంట్‌కి ఒకసారి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళొచ్చి తీసుకువెళ్ళవలసిన బాధ్యత కూడా వాళ్ళదే అనమాట. సో మరి అలా అని చెప్పి ఇంకొకటి ఏంటంటే కుక్కలకి ఆహారం పెట్టనివ్వకుండా ఆపేయాలంటే ఆపకూడదు. అలా ఆపితే కూడా సుప్రీంకోర్టు మేము వాళ్ళని కూడా శిక్షిస్తామని చెప్పేసి హెచ్చరిక జారీ చేసిందనమాట. కానీ ఏదైతే నిర్ణయించామో ఆ ప్లేసెస్‌లో మాత్రమే వాటికి ఆహారం పెట్టవలసి ఉంటుంది. సో ఇలా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్‌తో ఇటు పౌరులు అవ్వచ్చు, సామాన్య ప్రజలు అవ్వచ్చు పౌరులు, తర్వాత ఇటు గవర్నమెంట్ అవ్వచ్చు, తర్వాత ఇటు యానిమల్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అవ్వచ్చు, ఇటు పేరెంట్స్ అవ్వచ్చు, వయసు పైబడిన వాళ్ళు అవ్వచ్చు, అందరము కూడా మనం బాధ్యతగా ముందుకు వెళుతూ వాటిని ఐడెంటిఫై చేసి మనం ఈ సమస్య నిర్మూలించుకున్నట్లయితేనండి నిజంగానే వాటి వల్ల మనకి ఎటువంటి హాని జరగదనే విషయం నేను కొత్తగా చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలిసిందే కదా. సో మన అందరం ఎప్పుడైనా సరే భూమాత అండి అందరూ కావాలి. భూమాత కరెక్ట్గా సస్టైన్గా బ్యాలెన్స్డ్ లైఫ్ మనకి ఉండాలి అంటే కనుక భూమాత అందరినీ ఎలాగైతే భరిస్తూ ఉంటుందో మనము కూడా అందరికీ స్పేస్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మనదే. కాబట్టి మనం వాటికంటే జ్ఞానవంతులం కాబట్టి కొంచెం ఆ సమస్యను మనమే అర్థం చేసుకుని వాటి మీద అగ్రెషన్గా మనం ఎక్కువగా ఉండకుండా చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే కనుక ఎస్పెషల్లీ గవర్నమెంట్ యొక్క లోపాలని మనము ఆ లోపాలు ఏంటో కరెక్ట్గా తెలుసుకుని మనం వాటిని ఆ లోపాలని భర్తీ చేసుకోగలిగినట్లయితే అధికారులకు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు చెప్పినట్లయితే కనుక ఈ సమస్యని చాలా వరకు గట్టెక్కించవచ్చు అని నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మీరు కూడా చెప్పండి. సో ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు రిపోర్ట్ టు టుడే 18 న్యూస్. థ్యాంక్ యూ సో మచ్.